చివరిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. జనగామ పట్టణంలో 800 ఇల్లు డబుల్ బెడ్రూమ్ కింద కట్టింది సార్. కొద్ది డబ్బు ఇచ్చినట్టయితే కంప్లీట్ అయిపోతుంది. బచ్చన్నపేటలోని కేశరెడ్డిపల్లి గ్రామంలో కూడా కొన్ని ఇల్లు కట్టినాయి. మంత్రి గారికి వరంగల్ రివ్యూలో నేను రిక్వెస్ట్ చేసిన, వారు కూడా ఆనాడు కలెక్టర్కి చెప్పిండ్రు, ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఒక ప్రాసెస్ మొదలు పెట్టిండ్రు. ఈ లోపల కలెక్టర్ గారు చేంజ్ అయిపోయేసరికి మళ్ళీ ప్రాసెస్ అంతా వెనకబడ్డది. కాబట్టి మంత్రి గారికి నేను దయతో విజ్ఞప్తి, ఖచ్చితంగా ఎవరైతే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారో, కొంతమంది పోయి ఉంటున్నారు కూడా వితౌట్ పర్మిషన్, వితౌట్ అలాట్మెంట్, కొన్ని ఏమో పైన స్లాబ్స్ పడి కొద్దిగంతా కంప్లీట్ కావాల్సిన దశలో ఉన్నాయి. జనగామ లాంటి ముఖ్య పట్టణంలో కట్టిన వాటిని మనం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మంత్రి గారు ఒప్పుకున్నారు. దాన్ని మరొక్కసారి మీరు పరిశీలి చేసి ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నా. రెండవది, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సమస్య మీరు అలకేట్ చేసి మీరు లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టుకున్న తర్వాత ఇది L1లో లేదు కాబట్టి వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళు ఉండే కిరాయి ఇంట్లో వాళ్ళు పక్కా భవనంలో ఉందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళని ఆపడం కానీ, వాళ్ళకి ఎప్పుడో కారు ఉంటే వారు కారు అంటే వాళ్ళు ఏదన్నా డ్రైవర్గా ఉండి అది తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ విధంగా వెహికల్ ఉంది కాబట్టి ఉద్దేశం ఉన్న దాన్ని కూడా ఆపేస్తున్నారు. L3లో ఉన్నది L1లో లేదు అని చెప్పేసి. కాబట్టి ఒకసారి మీరు ఆర్డర్ ఇస్తే, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ బిల్స్ ను వెంటనే వేయించాల్సిందిగా కోరుతున్నారు. మూడోది, 3500 ఇల్లు మీరు శాంక్షన్ చేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీకి 4.5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అలకేట్ అయినాయి 3,24,536 అలకేట్ అయినాయి. అందులో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాయి 2,62,449. మరి బడ్జెట్ లో మీరు ఇప్పటిదాకా పేమెంట్ చేసింది 5,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు, ఫస్ట్ విడతగా చేశారు. దీనికి సంబంధించిన 12,500 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మరి బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం 12 నెలలకు కూడా పెట్టింది ఇందిరమ్మ ఇళ్ల కోసం 5,000 కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు మీరు శాంక్షన్ చేసి నిర్మాణంలో ఉండే 2,62,449 సంబంధించిన డబ్బులు కూడా వచ్చే బడ్జెట్ లో కూడా పెట్టలే. కాబట్టి మరి వీళ్ళకి ఎట్లా పేమెంట్ చేస్తారు? చివరి ప్రశ్న ఏంటంటే, మరి ఇవే కాకుండా వచ్చే సంవత్సరం కూడా మరి 3,500 ఇస్తామని మినిస్టర్ గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు వచ్చే సంవత్సరం కూడా 3,500 చొప్పున ఇస్తాం, ఈ 3,500 అలాగూ, ఆ 3,500 అలాగన్నారు. మరి ఈ 3,500కే 3,000 కోట్లు తక్కువైతున్నాయి. మరి వచ్చే 3,500 రూపాయలు 3,500 ఇల్లు ఇస్తారా, ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ.